హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు నేనైతే మంతని మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఉన్న రుద్రపాదాల క్షేత్రం దగ్గరకు వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్నది ఉత్తర వాహిని అంటారు. దీనికి మరొక పేరు ఎల్మడుగు. ఈ గోదావరి ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న శిల్పం బ్రహ్మదేవుడు. 3 తలలు ఉన్నాయి చూడండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. పూలు పండ్లతో పూజిస్తారు. ఇక్కడ మరొక శిల్పం ఏనుగు రూపంలో ఉంది. ఇక్కడ శిల్పాలు ఉన్నాయని అసలు ఎవరికి తెలియదండి. శ్రీ సీతారామ సేవా సదన్ వ్యవస్థాపకులైన గట్టు నారాయణ గురూజీ గారి సహాయ సహకారాలతో ఈ శిల్పాలను బయటకు తీశారు. ఇక్కడ కనిపిస్తున్నది అమ్మవారు. చూడండి, అమ్మవారి శిల్పం ఇలా ఉంది. మరొక శిల్పం మొసలి. ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని సందర్భాలలో ఇక్కడ మొసళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలా ఈ శిల్పాలను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ఇక్కడ కనిపించేవే రుద్రపాదాలు. 4000 సంవత్సరాల క్రిందివి ఈ రుద్రపాదాలు. రుద్రుడు అనగా సాక్షాత్తు శివుడు. పండ్లు, పూలు, పసుపు, కుంకుమలతో రుద్రపాదాలను పూజిస్తారు. నేను ఇదే మొదటిసారి రావడం. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇవే రుద్రపాదాలు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గోదావరి ఎంతో పవిత్రమైనదండి. గంగాజలంగా మనకు ఉపయోగపడుతుంటుంది. ఈ ఊరి గ్రామ ప్రజలకు, పంటలకు ఈ నీరు ఎంతో ఉపయోగపడుతున్నది. ఇక్కడ ఉన్న ఎన్నో శిల్పాలు వర్షం, వరదలకు కృంగిపోతున్నాయని చెప్పి అక్కడి నుండి తీసుకువచ్చి కొన్ని శిల్పాలను ఇక్కడ ఉంచారు. ఇక్కడ కనిపిస్తుంది బ్రహ్మదేవుడు. మనం ఇంకో ప్లేస్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కనిపిస్తున్నవని బండలు అని అనుకోవద్దు. ఇవి అన్ని శిల్పాలు. అక్కడ వరదలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చూడండి, ఇవి రుద్రపాదాలు. కనిపిస్తున్న దేవుడు సాక్షాత్తు పరమశివుడు, తాండవమాడే శివుడు, కాలభైరవుడు, విఘ్నేశ్వరుడు. ఈ పురాతన శిల్పాలు ఇక్కడ ఉన్నాయని ఎవరికి తెలియదండి. మీరు కూడా ఒకసారి వచ్చి సందర్శించుకోండి. ఇక్కడ ఎందరో స్త్రీమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. చూడండి, కనిపిస్తున్నది అమ్మవారు. త్రిమూర్తులండి, 3 రూపాలు. చూడండి, 3 వైపులా అమ్మవారి శిల్పాలు ఉన్నాయి. శివలింగం అండి. కనిపిస్తున్నది సరస్వతి మాత. నేను వచ్చిన మరొక చోటు సమ్మక్క సారలమ్మ వెలిసిన చోటు. ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. అమ్మవార్లు గుట్టపైన ఉండడం వల్ల వెళ్ళడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. ఈ ఖానాపూర్ గ్రామ ప్రజలు మెట్లు కట్టడం వల్ల ఇప్పుడు సులువుగా వెళ్ళగలుగుతున్నారు. ఇలా పైకి వచ్చాము. మొత్తం చూడండి, కొండలు, బండలు. సమ్మక్క సారలమ్మ ఉన్నారు ఈ గుట్ట పైన. కింద కనిపిస్తున్న త్రిశూలము. ఎంతో మహిమగల అమ్మవార్లండి. ఇక్కడ జాతర జరుపుకుంటారు ఈ గ్రామ ప్రజలు. చుట్టూ వాతావరణం కూడా చాలా విశాలంగా అనిపిస్తుంది. వేప చెట్లు ఉన్నాయి. నీడకు కాస్త సేద తీర్చుకోవచ్చు. మొత్తం పైకి ఎక్కినామండి. చూడండి, చుట్టూ ఇలా ఉంది. పైనుండి చూస్తుంటే ఇలా కనిపిస్తుంది. ఆ మెట్లు ఎక్కి వచ్చాము మనం. చూడండి, చుట్టూ పొలాలు,
చెట్లు. ఇది ఊరు చివరలా ఉందండి. ఇలా కనిపిస్తుంది చుట్టూ వాతావరణం పచ్చగా. క్రింద కనిపిస్తున్నవి గద్దెలు అండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.